Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఉత్తరాంధ్ర తమ అడ్డా అంటుంది ఆ కుటుంబం. ఇక ఆమైతే ఇప్పటికే 2 సార్లు ఎంపీగా చేశారు. ఒకవైపు సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే మరోవైపు కుటుంబాన్ని చూసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు పుట్టింటికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఏమాత్రం వదులుకోనంటున్నారు. ఆమె బొత్స ఝాన్సీ. మరి వైసీపీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ ఎలాంటి హామీలతో ప్రజల మధ్యకు వెళ్తున్నారు? మరోవైపు విశాఖ వాసుల కష్టాల్ని, వాళ్ళ గళాన్ని పార్లమెంట్లో ఎలా వినిపించబోతున్నారు? అవన్నీ ఈ రోజు వెన్నంటే ఉండి షాడో 9లో తెలుసుకుందాం. మన ఆడపడుచుగా ప్రతి ఒక్కరు కూడా మన జాన్సన్ గారు ఎంపీగా పరిపాలన రాజధానిగా తీసుకొస్తేనే ఈ విశాఖ ప్రాంతానికి ఒక దశ దిశ ఉంటుంది. సో మనం బొత్స ఝాన్సీ గారిని కలవడానికి ఆవిడ ఇంటికి వచ్చాము. మరి కాసేపట్లోనే ఆవిడ ప్రచారానికి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం. మేడం, యాక్చువల్గా మీ గురించి కొంచెం మాకు తెలుసుకోవాలని ఉందండి. అంటే మీరు బాగా విద్యావంతులు. ఎంత అనంటే 3rd PhD చేస్తున్నారని విన్నాము. నిజమేనా? నిజమే. అంటే కుటుంబాన్ని చూసుకుంటూ, లేకపోతే మీరు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని చూసుకుంటూ, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ, రాజకీయాల్లో రాణిస్తూ, ఇంకో పక్క చదువు, అది ఎలా పాసిబుల్ అవుతుంది? మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది? ఉన్న టైంలోనే కొంత టైం మనం చేయాలనుకునే ఉంటే తప్పకుండా దానికి టైం మనం పని చేసుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్కి మీరు నిజంగా అది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. సోషల్ యాక్టివిటీస్ కూడా మీరు చేస్తూ ఉన్నారండి. సోషల్ యాక్టివిటీస్ అంటే ఎలాంటివి చేస్తూ ఉంటున్నారు? మ్యారేజెస్ అయితే పేదవారి ఇంటికి వాళ్ళకందరికీ పెళ్ళికి సంబంధించినవన్నీ కూడా ఇచ్చి చేయటం. కష్టం ఉందంటే వాళ్ళ హెల్త్ బాగోలేదంటే చూసి చేయటం. అట్లాంటి వాటితో పాటు ప్లాంటేషను అలాంటివి కూడా చేయటం. మనవన్నీ స్ట్రీట్స్ ఉన్నవన్నీ మన పని మనం చేసుకొని అలాంటివన్నీ వాటిలో కూడాను యాక్టివ్ పార్టిసిపేషన్తో పాటు. వండర్ఫుల్ అండి. మహిళలు తలుచుకుంటే కుటుంబాన్ని, ఒక పక్క చదువుని, ఒక పక్క రాజకీయాల్ని అన్ని ఒక్కొక్క వేలితో అసలు అలా చక్కబెట్టేయగలరంటాను మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం. అసాధ్యం అనేది అది ఉండదు. కుటుంబ సహకారం ఉంటే మరింత వేగవంతంగా విజయవంతంగా చేయగలుగుతాం. అటువంటి కుటుంబ సహకారం నా జాయింట్ ఫ్యామిలీగా, నా హస్బెండే కాదు, నా పిల్లలే కాదు, నా ఫ్యామిలీ అంతా కోఆంటీస్ కూడా ఉన్న కుటుంబం. మనం కాళీమాత టెంపుల్ అది ఈరోజు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం ప్రచారానికి వెళ్దాం. సో ఝాన్సీ గారు, చాలామంది మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉన్నారు. మీరు చాలా ఓపిక్గా వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ యాటిట్యూడ్ మొత్తం ఎలా మారిపోయింది? అంటే ఇంతకుముందు మీరు కాలేజ్కి వెళ్ళారు, మంచి విద్యావంతులు. ఇప్పుడు ఎలా మారిపోయింది మీ యాటిట్యూడ్? అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనాల్ని కలుస్తున్నారు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారు. అంటే ఆన్ ఫీల్డ్ అనుకోవచ్చు, ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఆన్ ఫీల్డ్ అనుకోవచ్చు. ఎలా మారిపోయింది? ఖచ్చితంగా ఈరోజు బేసికలీ నేను మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళింది జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, తెలుసుకునేది ఎక్కువ ఉంటుంది. అది తెలుసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో యాటిట్యూడ్ ఉన్నా సరే సర్దుకొని వెళ్ళేది అలవాటు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఆ కుటుంబంలో నాకు నేర్పించినవి. దాని తర్వాత ప్రజాసేవకి ఎప్పుడైతే వెళ్ళామో ప్రజలు ఒక కుటుంబంగా భావించుకుని వాళ్ళు ఏది వచ్చినా, వాళ్ళు గ్రీవెన్స్ ఏది వచ్చినా సరే తప్పనిసరిగా మన చేతిలో ఇమీడియట్గా పరిష్కారం అయ్యేది ఉంటే దాన్ని చేయటం, లేదంటే దాన్ని తప్పకుండా అవకాశం బట్టి ఎక్కడి వరకు చెప్పాలి, ఎవరితో చెప్పాలో చూసుకొని చేయటం, ఇట్లాంటివన్నీ చేసి వెళ్ళటం వల్ల వీళ్ళు ప్రజలకు ఉన్న కష్టం ఉండేటప్పుడే కదా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అప్పుడే మనం తెచ్చే అలవాటు మనం కూడా పడాలి. కాబట్టి వాళ్ళ
ఖచ్చితంగా ఏదైతే జెన్యూన్ ఉన్నా వాటిని ఖచ్చితంగా అవసరమైతే గట్టిగా పోరాడైనా సరే వాళ్ళ పక్షాన్ని నిలబడి అవి సాధించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాను. రైట్. ఇక విశాఖ ఇష్యూస్కి వస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అదొక పెద్ద ఇష్యూగా మారిపోయింది అప్పట్లో. ఎంత కష్టపడి విశాఖ ఉక్కుని ఇక్కడికి తెచ్చుకున్నారో అంత ఈజీగా ప్రైవేటీకరణ చేసేస్తామన్న ఒక స్టేట్మెంట్ అనేది అసలు విశాఖ వాసుల మనసుల్ని కలిచివేసింది. కానీ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విశాఖ ఫ్యాక్టరీని ఎలా లాభాల్లోకి తీసుకువెళ్ళచ్చు అన్నది ఫస్ట్ అసలు ఐడియాలజీ ఇచ్చిందే మీరు. ఆ ఐడియాలజీ ఎలా వచ్చింది, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? చిన్నతనం నుంచి ఇక్కడే మరి పెరిగిన దాన్ని, చదువుకున్న దాన్ని, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నవారు. సో ఈ ప్రాంతం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆ ప్రాంతంలోనే అలాంటి దాన్ని మనం పబ్లిక్ సెక్టార్లో ప్రజలతోని మమేకమై ఉన్నది ఇది అనే దాన్ని మేము తెలుసుకున్నాం. సో అట్లాంటి దానికి ఖచ్చితంగా మనం ఏదైనా మనకు అవకాశం వస్తే దాని విస్తృత ప్రయోజనాల గురించి ఆలోచన చేసి దాని ఎక్స్పాన్షన్, దానికి అవసరమయ్యేవి, ఎందువలన ఇంకా ఉత్పత్తులు మనం పెంచలేకపోతున్నాం అలాంటి వాటి మీద రీసెర్చ్ లాంటిది మరి చూసి దాన్ని ఖచ్చితంగా వారందరితో మాట్లాడి స్టీల్ కమిటీలో ఉండేదాన్ని. సో ఆ స్టాండింగ్ కమిటీలో ఉండేదాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం ఆ రోజుల్లోనే దానికి అవసరమైన క్యాపిటల్ కోల్ మైన్స్తో పాటు ప్రత్యేకించి ఏదైతే మనకి మినీ రత్న నుంచి నవరత్నాలోకి స్టేటస్ మార్చడానికి ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ద్వారా దానికి ప్రత్యేకించి 3 బిలియన్ టన్స్ నుంచి 6 బిలియన్ టన్స్ వరకు వెళ్ళేటట్టుగా దాన్ని తీసుకొని వెళ్ళి దానికి సంబంధించినది 8,900 కోట్లు కూడా రిలీజ్ చేయించి ఆ ప్లాంట్ ఉత్పత్తిని, సామర్థ్యాన్ని దేశానికి చాటి చెప్పినట్టుగా తీసుకొచ్చాం. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి దానికి స్టెప్ మదర్ ట్రీట్మెంట్ లాగా అవసరమయ్యే వాటన్నిటికీ కోల్ మైన్స్, క్యాపిటల్ మైన్స్ అలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేయాలి. దాన్ని దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చి దాన్ని ఉత్పత్తిని తగ్గించుకుంటూ దాన్ని ప్రైవేటీకరణ చేద్దామని ఆలోచన చేస్తే ఇక్కడ చూస్తూ ఉండలేరు. వాళ్ళు అమ్మేస్తున్న స్టీల్ ప్లాంట్ కాదు, విశాఖపట్నం యావత్తును అమ్మేస్తున్నారు. విశాఖ అంటే ఉక్కు నగరం అని పేరు వచ్చినట్టు విశాఖ అంటే మరి ఆంధ్రలో హక్కుగా స్టీల్ ప్లాంట్ ఉందంటే ఇవాళ రాష్ట్రాన్ని వాళ్ళు అమ్మేస్తున్నట్లు లెక్క. అలాంటి దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. నా ఏమైనా ఉంటే దాన్ని సర్ది పెట్టుకుని వెళ్ళాలి. దాన్ని సర్వేలు అయ్యేటట్టుగా దాన్ని ఇంకో దానిలోకి నన్ను ఖచ్చితంగా విలీనం చేసే మార్గమైనా ఆలోచన చేయాలి. ప్రచారంలో భాగంగా ఇక్కడ ఎంపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు. మనం చూస్తున్నాము చాలా మంది ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీలో బొత్స ఝాన్సీ ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. వీళ్ళందరూ జాయిన్ అయ్యే వాళ్లే మనం చూస్తున్నాము. సో వాళ్ళతో కాసేపు మాటామంతి జరుగుతుంది. ఆ తర్వాత మరొకసారి ప్రచారానికి వెళ్ళబోతున్నారు. మన ఆడపడుచుగా ప్రతి ఒక్కరు కూడా ప్రాణ గుర్తుకి మన ఏ ప్రాంతాలున్నా ఐటీ మినిస్టర్గా 7 శాఖలు ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని మరి విశాఖపట్నం గౌరవం తెచ్చే విధంగా మరి మన అమర్నాథ్ గారు ఎమ్మెల్యే గాను, గాజువాక నియోజకవర్గంలో మన జాన్సమ్ గారు ఎంపీ గాను, 7 నియోజకవర్గాల్లో మన ఫ్రెండ్ సర్కిల్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడున్నా 2 ఓట్లు ప్యాన్ గుర్తుకేసి మనం గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ మాకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. 4% రిజర్వేషన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ప్రత్యేకమైన రిజర్వేషన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన దగ్గరే దాన్ని ఈరోజు తీసుకొని వెళ్తున్నాము. అంతేకాకుండా మరి గతంలో కూడా జంజం జలాలని మనకి ఎక్కడి నుంచి మక్కా నుంచి తీసుకొచ్చే వాటికి ఫ్లైట్లో అలౌ చేసేవారు కాదు. నేను పార్లమెంట్లో ప్రస్తావన చేసి ఫ్లైట్లో అలౌ చేయమని చెప్పి అక్కడి నుంచి వచ్చినట్టుగా కూడా నేను మాట్లాడి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇవ్వటం ఎయిర్ ఇండియాతో పాటు మిగిలిన ఫ్లైట్స్ అన్ని కూడా అలౌ చేయాలని గట్టిగా పార్లమెంట్లో వాదించేయడం, అలాగే సత్చార్ కమిటీలో ఉన్న వాటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడడం, ఆ బిల్స్లో కూడా అవన్నీ ఎప్పుడు కూడా నేను ముస్లిం సోదరుస్కి ఎక్కడున్నా సరే మీ సోదరిగా ఆ కష్టాల్లో పాలు పంచుకుంటూ చేసుకున్నవి.
తప్పనిసరిగా మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారు నిలబెట్టిన ఎంపీగా మీ ఆడపడుచుగా నాకు ఒక అవకాశాన్ని మీరు మీరు ఏదున్నా సరే సమిష్టిగా కలిసికట్టుగా ఈ విశాఖ అభివృద్ధికి మీరు భాగస్వామిగా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎప్పుడు ఈ ఝాన్సీ పనిచేస్తుందని మరొకసారి సంక్షేమ అభివృద్ధితో పాటు విశాఖ ఈవేళ మన పరిపాలన రాజధానిగా తీసుకొస్తేనే ఈ విశాఖ ప్రాంతానికి ఒక దిశ ఉంటుంది. దాంట్లో యువత ప్రధాన పాత్ర వహించాలి. అట్లాంటి యువశక్తి ఈరోజు ముందుకొచ్చింది. ఖచ్చితంగా ఇది జగనన్నకి తోడై రేపు రానున్న రోజుల్లో వారు ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తారు. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసే దిశగా మీ అందరి కృషి ఉండాలి. మా అందరి తాలూకా భవిష్యత్తు ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా ఈవేళ విశాఖని పరిపాలన రాష్ట్ర పట్టు మహానగరంగా తీర్చిదిద్దుకోవాలి. దానందరికీ మీరు తోడుండి పనులు నచ్చి మెచ్చి మీరందరూ ఇచ్చేసినందుకు పేరు పేరున మరి అందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అంటే ఏది మిమ్మల్ని ఆకర్షించింది పార్టీలో జాయిన్ అవ్వడానికి? ఇదివరకు పథకాలన్నీ కూడా మేము అనుభవిస్తున్నాం మేడం. ఫ్యామిలీ పరంగాను వ్యక్తిగతంగాను కూడా మేము అనుభవిస్తున్నాము. వాటిలో ఉన్న అనుభవాలు కూడా మాకు తెలుసు కనుక మేము ఇందులో జాయిన్ అయ్యాం మేడం. అందరం కలిసికట్టుగా చేస్తే ఇంకా మా ప్రాంత అభివృద్ధి కావాలి. అటువంటి దానికి మీ వంతు సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా 100కి 100 కూడా మా నాయకుడు చెప్పింది అదే, మేము చేస్తున్నది అదే. ఖచ్చితంగా ఏది ఉన్నాయో 10 మందికి పనికొచ్చే పని ఏది చెప్పినా దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ కష్టం ఉందంటే ఆ కష్టానికి మేము నిలబడతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగానే అందరం కూడా కలిసికట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఈరోజు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు రావాలి. ఈరోజు దానికి రావాలంటే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యులందరూ గెలవాలి. అంతేకాకుండా ఎంపీగా మరి స్థానికంగా ఉన్న సమస్యలను తీర్చాలంటే పార్లమెంట్లో వారిని వినిపించాలంటే దానికి అవకాశం కూడా ఇవ్వాలంటే ఈరోజు వారందరూ కూడా అటు ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించడానికి వారందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సో చూసాం కదా, 10ల సంఖ్యలో చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎస్కోట్కి వెళ్ళబోతున్నాం. ఎస్కోట్లో ప్రచారం నిర్వహించబోతున్నారు బొత్స ఝాన్సీ. సో ప్రస్తుతం అందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోబోతున్నారు. ఇక బొత్స ఝాన్సీ ఇప్పుడు ఎస్కోట్కి ప్రచారంకి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనం ఎస్కోట కాన్స్టిట్యున్సీ జామీ మండలానికి వెళ్తున్నాము. అక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు బొత్స ఝాన్సీ గారు. సో ఝాన్సీ గారు, పార్లమెంట్లో గళం విప్పడానికి మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది. ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు కాబట్టి మీరు గెలిచారు అంటే ఖచ్చితంగా విశాఖవాసుల మనోభావాలను అక్కడ వినిపించవచ్చు, వాళ్ళ స్వరాన్ని చాలా గట్టిగా వినిపించవచ్చు. విశాఖలో మరొకటి ఏంటంటే ఉన్న వనరులు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అలానే విశాఖను కూడా ఇంకా అంతకంటే గొప్పగా ఇంకా డెవలప్ చేయొచ్చు. కానీ ఐటీ ఇండస్ట్రీస్ రాకపోవడం అనేది కొంచెం ఇంకా వెనకబాటుగానే కనిపిస్తుంది. ఎందుకని అంటారు? అసలు ఒకటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే ఐటీ హబ్ కింద ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఈరోజు టెక్ మహేంద్ర ఏది ఉందో ఆ రోజు సత్యం కింద రావటం జరిగింది ఇక్కడ. దాని తర్వాత ఫర్దర్ దీంట్లో రావడానికి అయ్యేటప్పుడు ఈ గ్యాప్లోని మళ్ళీ ప్రభుత్వం అంతా తెలియంది కాదు. నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం రావటం, ఆ టైంలో ఒక్కటి కూడా పరిశ్రమలు కానీ ఐటీ వాటి గురించి కానీ అసలు దాన్ని పట్టించుకోకపోవటం అనేది దురదృష్టకరం. ఇప్పుడిప్పుడు వాటికి కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు టవర్ లాంటిది, ఈరోజు ఏవైతే ఐటీ టవర్ లాంటిది 2200 కోట్లతోని ప్రత్యేకించి మధురవాడ ఏరియాలోని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఏపీఐఏసిస్ ద్వారా. దాని ద్వారా ఈరోజు నేరుగా వచ్చి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసిన దాంట్లో ఈరోజు గ్లోబల్గా ఇన్వెస్టర్స్ వచ్చే ఐటీ సజ్జల కింద పెట్టుకోవడానికి బీచ్ ఐటీ సజ్జల కింద ఇవి రూపొందించి ప్రత్యేక కాన్సన్ట్రేషన్ మిషన్ విశాఖలో ప్రధానమైనది. దాని ద్వారా ఈరోజు ఉద్యోగోపాధి అవకాశాలు ఇక్కడే ఈ ఉన్న స్థానంలోనే ఉద్యోగాలు కల్పించడం అనేది ఈరోజు తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. మీరు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ ఏ టాపిక్ మీద పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించనున్నారు? ఏ టాపిక్ అనే కంటే ఏ టాపిక్ ఎమర్జెన్సీ అవుతుందో ఆ టైంకి అది కరెంట్ ఇష్యూ అవుతుందో దాని మీద మాట్లాడడం అనేది మన కర్తవ్యం.
మనం ఏదో మైండ్లో పెట్టుకొని నేను వెళ్ళింది మాట్లాడతాననేది ఒక విషయం, కానీ ఆ టైంకి అది బర్నింగ్ ఇష్యూగా ఉంటే దాన్ని లేవనెత్తి దాన్ని ఎట్లాగా అధిగమించాలని చూసుకోవడం మనకు కర్తవ్యం. అంటే ఏదైనా విశాఖపట్నం డెవలప్మెంటే నా దాంట్లో ఏ అంశం వచ్చినా నేను మొట్టమొదటిగా దాన్ని తీసుకొని మాట్లాడడానికి నేను కృషి చేస్తాను. ఇదే విశాఖపట్నంలో రూరల్ ఉంది, అర్బన్ ఉంది, అట్ ద సేమ్ టైం ట్రైబల్ కూడా ఉన్నారు. సో ట్రైబల్స్ పరంగా వాళ్ళ అప్లిఫ్టింగ్ కోసం ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర? యాక్చువల్లీ నాకు విశాఖపట్నం ఎంపీగా గతంలో ఉండేది, నాకు ట్రైబల్ ఏరియా కూడా అనంతగిరి మండలం గట్టా ఉండేది బొబ్బిల్లో ఉండేటప్పుడు. ఆ రోజే వాటికి రహదారులు లేకపోవటం, ఇంకా కొండల మీద నుంచి మంచాలు మేము తీసుకొని రావటం, కరెంటు లేకపోవటం, స్కూల్స్ లేకపోవటం, ఇట్లాంటివి ఉండేది. వాటి మీద కొండల పైన అంగన్వాడీ కేంద్రాలు లాంటివి కూడా లేకపోతే వాటిని ఏర్పాటు చేసి పంపించిన పౌష్టికాహారం అలాంటి వాటి కూడా మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడేది, పోడు భూముల వ్యవసాయానికి వారు ఇబ్బంది పడుతూ ఉండేది. ఇట్లాంటివన్నీ వాటి మీద ప్రత్యేక దృష్టి సారించి దానికి కావాల్సిన సపోర్ట్ చేసి ఒక రాస్తా అంటూ క్రియేట్ చేసి వాళ్ళకి వారు దిగడానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది తాగడానికి వాళ్ళకి ఏర్పాటు చేసేయటం, సోలార్ లాంటి వాటిని పెట్టి వారికి కరెంటు ఏర్పాటు చేయటం, వాళ్ళకి ఫోన్ కనెక్టివిటీ కూడా ఉండేది కాదు. సో అలాంటి వాటి మీద ప్రత్యేక శాటిలైట్ రావటం వల్ల కొంత మేరకు ఫోన్ కనెక్టివిటీ కూడా వాళ్ళకి అవసరమైన డిష్లు అలాంటివి కూడా పెట్టి చేయించడం, అలాంటి వాటన్నిటినీ జరిగేది. అందరికీ వీళ్ళు అన్ని విధాలుగా అన్నీ అందే విధంగా ఈరోజు ప్రత్యేక పనులు, ప్రత్యేక శ్రద్ధ వారికి చూపించి ఈవెన్ ఉపాధి హామీ పనుల దగ్గర నుంచి ప్రతి పని కూడా వారు ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయడం, మంచి ఆశ్రమ స్కూల్స్, ఏకలవ్య లాంటి స్కూల్స్, మోడల్ స్కూల్స్ వాళ్ళకి ఏర్పాటు చేయటం, టాలెంటెడ్ పర్సన్స్ ఇవాళ టాపర్స్ కూడా అందులోనే రావటం, ఇట్లాంటి ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళకి అందుబాటులోనే ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల చాలా వరకు ఇవి మార్పులు తీసుకురావడం జరిగింది. అప్పటికిప్పటికీ చాలా చేంజెస్. సో అలాంటి వాటితోనే ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడున్నా వాటి గురించి అప్పుడు మాట్లాడి చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా వాటి గురించి మాట్లాడి చేస్తాం. సో ఎర్రవానిపాలెం దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది ఆవిడ కార్ని ఆపి మరీ బొత్స ఝాన్సీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. హారతి పట్టి వాళ్ళకున్న సమస్యలు, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి నిధులు నెక్స్ట్ మీరు కనుక గెలిచిన తర్వాత ఆ నిధులు కేటాయించమని వారు కోరుతూ ఉన్నారు. సో ఝాన్సీ గారు, మీరు ఏ ఊర్లోనూ ఆగకుండా మాత్రం వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ ప్రజాభిమానం కనిపిస్తుంది. మీకు హారతులు పడుతున్నారు, మిమ్మల్ని చూసి ఒకసారి పలకరించి హారతి ఇచ్చి బొట్టు పెట్టి పంపించాలని ప్రతి ఆడపడుచు ఒక్కొక్క ఊరు నుండి ఇట్లా ఆపుకుంటూ వెళ్తున్నారు. సో ఈ అభిమానం కొన్ని ఇయర్స్ నుండి ఉంటేనే కానీ ఇంత అభిమానం అనేది రాదు. జిల్లా పరిషత్ చైర్మన్తో ఈ జిల్లా అంతరికి కూడా ప్రతి ఊరు, ప్రతి గ్రామం సొంత కుటుంబం లాగా అందరూ ప్రజలతో మమేకమై తిరిగిన దాన్ని ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ఆదరాభిమానంతో పాటు ఈ ప్రాంతంలో మళ్ళీ అవకాశం వచ్చింది. ప్రత్యేకించి ఇదంతా విశాఖపట్నం పార్లమెంట్లోని ఈ ఎస్కోట నియోజకవర్గం కూడా ఇప్పుడు కలిసి ఉంది. ప్రత్యక్షంగా మేము మీకు ఎంపీగా ఓటేయడానికి మాకు ఒక అవకాశం దొరికిందనే అటువంటి సంతోషంతో మేము ఖచ్చితంగా మీ పట్ల ఉంటామనే అభిమానంతో ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా కలిసి మరి ఈరోజు అభిమాన స్వాగతం పలుకుతున్నారు. అసలు ప్రత్యేకించి ఇది విజయనగరంలోని ఎస్కోట నియోజకవర్గం కూడా ఉండటం, విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఉండడం, గతంలోనే జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేస్తున్న దగ్గర నుంచి ఇక్కడంతా కుటుంబ సభ్యుల్లాగా ఈ ప్రాంతం అంతా కూడా కలిసిమెలిసి ఉండి వీరితో పాటు ప్రతి కష్టంలోనూ కూడా వారితో పాటు కలిసి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ చైర్పర్సన్ దగ్గర నుంచి మరి విజయనగరం బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు కూడా వీరితో అవినాభావ సంబంధం. మరొక ప్రజలందరూ కూడా ఈవేళ జగనన్న పాలన చూస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఈవేళ ప్రజల ముంగిటే ఈవేళ పాలన అన్నట్లుగా
గ్రామ సచివాలయాల ద్వారా వీళ్ళు ప్రతి ఒక్కటి ప్రజలకు ఇవ్వటం, వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ ఫలాలను ఇవ్వడంతో పాటు ప్రతి పంచాయతీలు కూడా సుమారు వారి వివిధ రూపంలో అట్లా హౌసింగ్ అవనియండి, సంక్షేమం అవనియండి, డెవలప్మెంట్ అవనియండి, ఒక్కొక్క పంచాయతీలో కూడా సుమారు 20 కోట్లు తక్కువ కాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగటం. సో అది విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ ఒకటే చెప్తున్నారు, అన్ని రకాల ప్రజలు తన పార్లమెంట్ పరిధిలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు, కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రమే కాదు, నెక్స్ట్ యువతరానికి కావాల్సిన జాబ్స్ కల్పించడంలో కానీ లేకపోతే ఇప్పుడు తరానికి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడం కానీ ప్రతి వర్గానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నారు బొత్స ఝాన్సీ. మరి చూద్దాం ఈ అభిమానం అంతా ఓట్ల రూపంలో పడుతుందో లేదో చూద్దాం. ఇది ఈ రోజు షాడో 9, చూస్తూనే ఉండండి TV9. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.